కాకర్లో వడ్డ ఖమ్మము దగ్గర ఆ యొక్క 7 మంది ఎరికలమ్మలారు గెద్ది బుడుకలు కింద పెట్టి సంఖతోటి పిల్లలని కావని అరిపించుకుంటున్నారంట. ఎవరు వస్తారని? కాకర్ల ముద్దమ్మ వస్తాదని. కాకర్ల ముద్దమ్మ వచ్చినది. కాకర్ల ముద్దమ్మని అడిగినారంట, అన్నము దానము చేయమ్మా, మా పిల్లలు 7 పూటలు పగలేడు పూటలు అన్నం లేని ప్రాణం అల్లాడిపోతా ఉన్నారు, నీళ్ళు లేని ప్రాణం నిసచ్చలబడుతున్నాయి. అన్నం పెడితే ఆ యొక్క పిటికిడి కవలం పెడితే పిటిసుకొని తినిపోతామంటే ఆ యొక్క మహాప్రతివ్రత కాపల ఆడిబిడ్డ కాకర్ల ముద్దమ్మ ఆ యొక్క 7 మందికి సద్దిగంప దింపి ఒక్కొక్కరికి ఒక పిడిసి పెట్టినదంట మహాతల్లి. ఆ యొక్క కాకర్ల ముద్దమ్మ వచ్చాను తినిపించి నీళ్ళ దాపి పిల్లలకి, మా కాకర్ల ముద్దమ్మ ఎక్కడ పోతున్నామని అడిగినారంటే 7 మంది ఎరికిన వాళ్ళు వచ్చాను. నేను ఇక్కడ కాకర్ల ఒడ్డ ఉంది, కాకర్ల ఒడ్డులో కాకర్ల కుంట, ఆ యొక్క కాకర్ల కుంటలో నా యొక్క భర్త ఉన్నాడు కాకర్ల కామిరెడ్డి. 7 గొరతల జొన్నసేనికి 7 గొరతల సద్దసేనికి కావి ఉన్నాడమ్మా, ముద్ద తీసుకొని పోతున్నానని చెప్పిందంట ఆ యొక్క మహాతల్లి కాకర్ల ముద్దమ్మ వచ్చేను. మాయకారి దేవతలు, అన్ని కారి దేవతలు, ఆడముండ దేవతలు మాయమైనారంట కాకర్ల ఖమ్మం ఒడ్డుతా వచ్చాను. ఇక కాకర్ల కుంటకపోతే 7 గొరతల జొన్నసేనికి 7 గొరతల సద్దసేనికి 7 వరుసల కళ్ళగొట్టినాడంట మహానుభావుడు వచ్చాను. ఆడవాళ్ళు వస్తే అంటముట్లు దొరుకుతాయని సేనికి కళ్ళగొట్టినాడంట కాకర్ల కామిరెడ్డి అయితే కాకర్ల కుంటులోను 7 మంది ఎరికిన వాళ్ళు, 7 మంది దేవాన దేవతలు ఆ యొక్క కళ్ళసాల బిక్కొని కాకర్ల కుంటలోనే 7 కనకట్ల వాయి తాకపోతే 7 యోజనాల అట్టపైన కూర్చున్నాడంట మహానుభావుడు. ఎవరు? కాకర్ల కామిరెడ్డి. 7 మంది ఎన్నికలను చూసి ఏయ్ ఎవది వచ్చేది అని మహా కోపిస్తంట కాకర్ల కామిరెడ్డి. కూతేసినాడు. ఆడవారు వస్తే శేనికి అంటముట్లు జరుగుతాయి, రావద్దండి వెళ్ళిపోండి వెనక్కి పోండని కేకేసి చెప్పినాడంట కాకర్ల కామిరెడ్డి. ఆ యొక్క కాకర్ల కుంటలో వచ్చాను. అప్పుడు 7 మంది ఎదిగిన వాళ్ళు, రెడ్డియా నువ్వు ఒక కంగి మీకిస్తే అవి రాలపుకోని పిసుకలో మా పిల్లలకి తినిపించుకొని 7 కనకట్ల వాయితావా నీళ్ళు తాపుకొని పోతామన్నాడంట ఆ యొక్క దేవాన దేవతలు ఎరికిలి వాళ్ళ వచ్చాను. పోంగ 7 కనకట్ల బాయి తాకి 7 ఏజనాలు అట్టపైన కూర్చుండే రెడ్డి తాగిపోయినారంట 7 మంది ఎరికిన వాళ్ళ వచ్చాను. దగ్గరికి పోయి కిందకు దిగినాడు మహానుభావుడు. దిగి ఎవరు మీరు? ఏ ఊరు ఎరికిల మీది? మాది పుట్టింటి దేశము తుంగభద్ర కోదల కొల్లాపురి దేశము, అత్తగారి దేశము ఆయనే గుందిపురి దేశము. 101 ఎరికల గుడిసెళ్ళకి 7 మంది పిన్ని పెద్దలం మేము మా పిల్లలు 7 పూటలు పగలేడు పూటలు అన్నం లేని ప్రాణం వల్ల ఆడిపోతా ఉంది రెడ్డయ్య.
కూడలేని ప్రాణము కుమిలిపోతా ఉంది. నీళ్ళు లేని ప్రాణాలు నిస్సచ్చబడుతున్నాయి రెడ్డియా. కంకి ఇమ్మని అడుగుతున్నారంట దానము. 7 మంది ఎరికిల వాళ్ళ వచ్చేను. కంకియావో రెడ్డయా నీవు కంకియావోరు 7 మంది ఎరికిలమ్మారు కంకియాను దొంటియానోరు ఎనికి తిరిగి మీరు బోండని చెప్పుతాడు. కాకర్లా కామిరెడ్డిరో లే కంకివన్నా ఇయ్యకపోతే నాయన కంకి మిందే సుంకో అయ్యావా రెడ్డయ్యా. 7 మంది ఎరికిలమ్మారు కంకి మింద సుంక అయ్యాలేను లే కంకియక పోతే నాయన కంకి మిందే సుంక అయ్యవానంటవా. కంకి మింద దొంట అయ్యారు దొంటియారు రెడ్డియాను కంకియావరు కంకియ్యాను కంకి మీద సుంకయ్యాలేను దొంటయ్యను దొంట పైన కంకియ్యాను తిరుపతి అయంకన్నకి మా ఇంటిలోపు దేవుడు ఉండడు ఎరికిలమ్మాలారా అడగడగో దండల వాడు ఆపదుల మగ్గుల వాడు తిరిపీతి అయంకటేశునికిరో మీ దోలన్నా మేము పట్టలేదు అమ్మ ఇంటిలోపు దేవుతో ఉండదీరా బాటమ్మకి బాణముండలేదు ఎరికీలలో ఇంటిలోపు దేవుడే ఉండడురా పోతులప్పకి పోతులే కొట్టలేదు కంకియాను కంకి మీద సుంకియాను లే కాకర్లా కామిరెడ్డిరా తిరుపతి ఎంకన్నకి మీదోలన్నా మేము పట్టుతాము నాయన్న బాటమ్మకి బాణమే మేము పెట్టుతాము పోతులు రాజుకు పోతులే మేము విస్తాము నాయన్న కంకియారా కంకియారు కంకియారు రెడ్డియా నువ్వు దొంటియారు. అప్పుడు 7 మంది అమ్మగారు దేవాన దేవతలు ఆ యొక్క 7 కనకట్ల బాయితావా 7 కోమర్ల పాత పుట్టుతావా 7 యోజనాల అడ్డవుతావు అడిగినారంట ఆ యొక్క కాకర్ల కామిరెడ్డిని. ఆ యొక్క 7 మంది ఎరికల వాళ్ళు నాయన మా పిల్లలు 7 పూటలు పగలు 7 పూటలు
అన్నము లేని ప్రాణాలు అల్లాడిపోతూ ఉన్నాయి, నీళ్ళు లేని ప్రాణము నిసచ్చలబడుతున్నాయి నాయన, కూడలేని ప్రాణం కుమిలిపోతూ ఉన్నారు. నువ్వు కంకి వీకిస్తే ఆ కంకలో తిక్కుకొని పిసుకలో పిల్లలకు తినిపించుకొని నీ యొక్క 7 కనకట్ల బాయిలో నీళ్ళు తాపుకొని పోతామప్పా అని అడిగినారంటే 7 మంది అమ్మగారు దేవాన దేవతలు ఆ యొక్క కాకర్ల కామిరెడ్డికి ఇచ్చారు. ఆ యొక్క కాకర్ల కామిరెడ్డి ఏమి చెప్తున్నాడంటే, మా యొక్క ఇంటిలో దేవుడు ఉన్నాడు, అడగడగ దండాలవాడు, ఆపదల మొక్కలవాడు, తిరుపతి వెంకటేశ్వరికి మీదలు పట్టలేదు, బాట మారెమ్మకి బాణం ఉండలేదమ్మా. మా యొక్క ఇంటిలో దేవుడు ఉన్నాడు, పోతల రాజు, పోతలప్పకి పోతలు నరకలేదు. ఇవన్నీ చేసిన తర్వాతే కంకల బీకల్లా, అంతవరకు పీకకూడదు. కంకి ఈను, కంకి మీద సుంక ఈను, పోండి వచ్చిన ఎరికలమ్మలార దారి పట్టుకొని వెళ్ళిపోండని ఆ యొక్క కోపిష్ఠుడు ఆ యొక్క 7 మంది అమ్మగారిని ఆ యొక్క కాకర్ల ఒడ్డులో అన్నాడంట. తీయను మాట మాటకి పెంచుకున్నారు ఒకరికొకరు. మాట మాటకి పెంచుకొని వాదింపులు జరిగినాయంట. ఆ యొక్క కాకర్ల కామిరెడ్డికి 7 మంది ఎరికిన వాళ్ళకైతేను. ఇక ఆ యొక్క 7 మంది ఎరికిలమ్మలు సరే అని ఎనికి తిరిగిపోతా ఉన్నారంట. తిరిగితో అక్కయ్య దొండ వీకండి అని 7 దొండలు వీకినారంట. 7 మంది ఎరికిల వాళ్ళ వచ్చేను. ఏయ్ కొరిసి ముండలారా, అనాది ముండలారా, యాది ముండలారా అని కూతేసుకుంటా ఆ యొక్క కాకర్ల కామిరెడ్డి ఎనిలేని కోపముతో వచ్చి ఆ యొక్క 7 దొండలు వీక్కొని ఆ యొక్క అందరికంటే చిన్నది కంకణాల కామేశ్వరుని కొట్టినాడంట. చేను సిటికి నేలకు తగిలినాదంటే ఆ దెబ్బ. అక్క ఈ కాకర్ల కామిరెడ్డి మనల్ని కొట్టినాడక్కయ్యా అని అక్కగారికి చెప్తాదంట. ఆ యొక్క కంకణాల కావెళ్ళి ఆ యొక్క పెద్దక్కకైతేను చిన్నక్కకైతే చెప్తా ఉందంట. ఆ కాకర్ల కుంటలో నవైచేనమయమ్మ ఆడి తప్పు రాదు, పలికి బంక రాదమయమ్మ. 7 మంది ఎరికిల వాళ్ళు ఏమని చెప్తారంటే అక్కడ కాకర్ల కుంటలో కాకర్ల కామిరెడ్డికి శాపన పెడతారంట కదా. 7 మంది ఎరికిల వాళ్ళవైతేనే ఎంతేటో కొట్టినక్క కాకర్ల కామిరెడ్డి ఎంతేటో కొట్టి తల్లి. పెద్దక్క ఫైలాడి పెద్దక్క రాయమ్మ ఎంతేటో కొట్టినమ్మ. వాడు కాకర్ల కామిరెడ్డి ఎంతేటో కొట్టి తల్లి. చిన్నక్క శ్రీదేవి చిన్నక్క శ్రీదేవి ఎంతేటో కొట్టి తల్లి. వాడు కాకర్ల కామిరెడ్డి ఎంతేటో కొట్టినమ్మయ్యో. 3వ వక్కయ్య ముడిపిగన్య 3వ వక్కయ్య ముడిపిగన్య తల్లే ఎంతేటో కొట్టి తల్లి. వాడు కాకర్ల కామిరెడ్డి ఎంతేటో కొట్టినమ్మా. 3వ వక్కయ్య ముడిపిగన్య 3వ వక్కయ్య తల్లే ముడిపిగన్య ఎంతేటో కొట్టి తల్లి. వాడు కాకర్ల కామిరెడ్డి ఎంతేటో కొట్టినక్కయ్యో.
నాలుగో వక్కయ్య నాగులమ్మ, నాలుగో వక్కయ్య నాగలమ్మ తల్లే ఎంతేటు కొట్టినమ్మ కాకల్లో కామిరెడ్డి వడుక్క పోలో రెడ్డమ్మ ఎంతేటో కొట్టి తల్లి. వక్కయ్య చిన్నక్క శ్రీదేవి, చిన్నక్క శ్రీదేవి అక్కలమ్మ జక్కులమ్మ ఎంతేటో కొట్టినమ్మ రుద్రగిరి కపోడు వడుక కర్లా కమిరెడ్డి ఎంతేటో కొట్టినక్కయ్యో. ఓయమ్మ 7 మంది ఎరికిలల్లో 7 మంది ఎరికిలల్లో ఎనికి తిరిగే చూసినారు. ఒరే కకల్లా కమిరెడ్డి మా గురుతో చూడు నాయన్నా, వరి నాయన్న ఎత్తిని చేతులో ఎత్తిని చేతులో ఎత్తినట్లే పోనాని మా గురుతో చూడురు. ఒరి కకల్లా కమిరెడ్డి మా గురుతో చూడు నాయన్నో. చూసేటి లైనాలో చూసేటి లైనాలో చూడకుండా పోనాని మా గురుతో చూడురా కాకల్లా కామిరెడ్డి మా గురుతో చూడు నాయన్నా. ఆడేటి అంకెంలో ఆడేటి అంకెంలో ఆడకుండా పోనాని ఒరి కమల కాకల్లా కమిరెడ్డి మా గురుతో చూడు నాయన్నా. నడిసేటి సేతు నడిసేటి కాలోరా నడిసేటి కాలోరా నడవకుండా పోనాని మా గురుతో చూడరా కాకల్లా కామిరెడ్డి మా గురుతో చూడు నాయన్నా. 7 కనకట్ల బాయితావా 7 కోమర్ల పాదు పుట్టతావా తల్లే 7 ఏజనాల అట్టుతావా నిలవరాయిని చేసినారు. కాకల్లా కామిరెడ్డికి శాపనలే పెడతారు నాయన్నా. వరి నాయన 7 గొరతల జొన్న సేనికీరా 7 గొరతల జొన్న సేనికీరే నల్ల కాటికి పట్టి పోనాని మా గురుతో చూడురా కాకల్లా కామిరెడ్డి మా గురుతో చూడు నాయన్నా. 7 వరసల సద్ద సేనికి 7 వరసల సద్ద సేనికిలే ఈపు బంక పట్టి పోనాని మా గురుతో చూడు నాయన్నా. ఒరి కాకల్లా కామిరెడ్డి మా గురుతో చూడు నాయన్నా. అయితే కాకర్ల కామిరెడ్డి కాపుల సిన్నాడా నువ్వు ఎత్తిన చేతులు ఎత్తినట్లు పోవాలా, చూసేటి లైనాలు చూడకుండా పోవాలా, అల్లాడిచ్చే చేతులు అల్లాడకుండా పోవాలా, నడిచేటి కాళ్ళు నడచకుండా పోవాలా అని నిలవ రాయిని చేసినారంట. ఎక్కడ 7 కనకట్ల బాయితావా 7 కొమ్మల పాత పుట్టుతావా 7 యజనాల అట్టవుతావా రాయిని చేసి అంశలై పైకి లేచినారంట. అన్ని కారదైవాలు ఎరికిల ముందులు. అక్కడి నుంచి తిరుపతి కొండలో నట్టనడ మధ్య కొండకు పోయినారంటే 7 మంది అమ్మగారు దేవతలు ఇచ్చారు. ఇక ఆ యొక్క ఆడబిడ్డ అన్నము తీసుకొని వచ్చి ఆ యొక్క కాకర్ల పట్టుతావా నిలవరాయితా కూతులేసి పిలిచినాడు. తోటలేకపోతే నన్ను చంపుతాడు, చేరికి అండబుట్లు జరుగుతాయని రానియడంట ఆడవాళ్ళని తీరు.
ఇక కాకర్ల ముద్దమ్మ పద్దనుచ్చి కూర్చొని మధ్యాహ్నం వేలైంది. ఇక నా భర్తకి ఏమి జరిగిందో ఎక్కడ జరిగిందని సంపితే సంపినని కలసాల వీక్కొని ఆ యొక్క మహాతల్లి ఆ యొక్క 7 యోజనాల అట్టవు తాకొస్తే నిలవరాయి అయిపోయినాడంట కాకర్ల కామిరెడ్డి చేతులు 7 దొంతలు పట్టుకొని. ఏమి జరిగింది ఎక్కడ జరిగిందని ఆ యొక్క మహాతల్లి ప్రతిభర్త 7 కనకట్ల బాయిలేకి పోయి తడిగుడ్డల పిడిగంటతో వెంకటేశ్వర స్వామికి దండం పెడతాదంట. ఇంటిలపు దేవునికి వచ్చాను. స్వామి దండమిదిగో దండమిదిగో నైన్న దండమిదిగో తిరుపతి వెంకటేశునికి దండమిదిగో స్వామి. అయితే ఉలకల పలకలేదంట, దండం పెడుతున్నాడంట, పిలిస్తే పలకతాడంట. తిరుపతి వెంకటేశ్వర వచ్చాను. ఇక పరగన ఇంటికి వచ్చినాదంట. తడిగుడ్డల పిడిగంట్లతో స్నానము చేసుకొని ఇంటికి పోయి దారములు పోయి వెంకటేశ్వర స్వామిని వెడితే వెంకటేశ్వర స్వామి పలకలేదంట, ఉలకలేదంట. ముత్యమంతి సాంబ్రాన్ని మునుకొంగన కట్టుకొని పట్టడి చేతి టెంకాయ చేత పట్టుకొని పరగన చెట్లు గుట్లు వంకలు వాగులు దాటకుండా తిరుపతి కొండలు 7 కొండలు ఎక్కి ఆ యొక్క తిరుపతి వెంకటేశ్వరుని కోనేరులో మునిగి తడిగడ్డల పిడిగంట్లతో ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని మొక్కినాదంట. ఆ యొక్క ఆడబిడ్డ మహాతల్లి వచ్చే ఆ యొక్క కాకర్ల ముద్దమ్మ వచ్చేను. ఇక పట్ట టెంకాయ కొట్టేయకపోతే అప్పుడు పలికినాడంట తిరుపతి వెంకటేశ్వరులు, అమ్మా ఈ యొక్క పట్ట టెంకాయ నాకు కొట్టొద్దు, నేను